తపస్సు, తపశ్శక్తి. మనిషి ప్రయత్నంతో అనుకున్నవి సాధించగలడు. అయినా కొన్ని పనులు అసాధ్యంగానే ఉండిపోతాయి. అనితర సాధ్యమైనవి సైతం కార్యరూపం దాల్చాలంటే తపస్సును ఒక మార్గంగా చెప్తారు పెద్దలు. తపస్సు చేసి సృష్టించే శక్తిని బ్రహ్మ పొందాడని ఉపనిషత్తులు చెప్తాయి. నరనారాయణులు సైతం తపస్సుని ఆచరించారని తెలుసు కదా, చెప్తారు. పరమశివుణ్ణి పతిగా పొందేందుకు గౌరీదేవి, గంగను భువికి తెచ్చేందుకు భగీరథుడు, పాశుపత దివ్యాస్త్రాన్ని పొందేందుకు అర్జునుడు, మృత్యువును జయించాలని మార్కండేయుడు తపస్సు చేసి ఇంత గొప్ప పనులను సాధించారని మన పురాణాలు చెప్తున్నాయి. రామనామం, రామపాదం, రామ కార్యాలనే తపస్సుగా చేసుకుని ఒక వానరుడు సముద్రాన్నే లంఘించాడు. అంటే హనుమ. రామనామం, రామపాదం, రామకార్యం. ఆ రామనామాన్ని పట్టుకున్నాడు, రామపాదాన్ని పట్టుకున్నాడు, రామ కార్యాలనే తపస్సుగా చేసుకుని సముద్రాన్ని లంఘించాడు హనుమ. సీతాన్వేషణలో సఫలమై రావణ వధకు నాంది పలికాడు. రుద్రావతారుడిగా కీర్తిని కూడా గడించాడు. హనుమ అనే ఈ వానర వీరుడి సుందర లీలల వర్ణనే రామాయణ మహాకావ్యంలో సుందరకాండగా ప్రత్యేకించి సంతరించుకుంది ప్రత్యేకతని. మరి పఠించిన ఉత్తర క్షణం భక్తుల్ని అనుగ్రహించే పారాయణ గ్రంథమైంది. మహిషాసుర, భస్మాసుర, హిరణ్యకశిపుల వంటి ఎందరో రాక్షసులు ఘోర తపస్సుతోనే శక్తులను, వరాలను పొందగలిగారు. తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నమే తపస్సు. మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూ ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణము ఉంది. మనసును సామాన్య స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళటమే తపస్సుగా పెద్దలు చెప్తారు. ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అంటారు. మరి ఇంకొంచెం సమయం మనసును నిలపగలిగితే దాన్ని ధ్యానం అంటారు. మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది. మనసును నియంత్రించటం అన్నది చాలా పెద్ద సమస్య. మహాభారతంలోని శాంతి పర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సు అని చెప్పింది. మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు, నిరంతరం అభ్యాసం చెయ్యాలి. బాహ్య అంతఃకరణాలైన మనస్సు, ఇంద్రియాలను సమాధానపరచటమే తపస్సుగా ఆదిశంకరులు వారు బోధించారు. మనిషిలోని మనోబలాన్ని, సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనశ్శక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే 3 విధాలుగా భగవద్గీత చెప్తుంది. మంచి చెడులు తేడాలతో సంబంధం లేకుండా అసురులలాగా అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసంతో కూడుకున్నవి. పదవి, కీర్తి కోసం చేసేవి రాజసికమైనవి, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని భగవద్గీత చెప్తుంది. తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెప్తుంది తైత్తిరీయం. దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు. నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞము తపస్సే, యుద్ధము తపస్సే. చిత్తశుద్ధి కోసం చేసే జపం, చిత్తశుద్ధితో చేసే ప్రతి పని తపస్సే అవుతుంది. సాధన చేస్తే అది తపస్సే.
సేవ చేస్తే అది తపస్సే. తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది ఏమిటంటే నుదుట విభూది రేఖలు పెట్టుకుని మెడలో రుద్రాక్షలు వేసుకుని కళ్ళు మూసుకుని చేసే మంత్ర జపాలు ఇవి తపస్సుకి అంగాలు మాత్రమే. మనకు ఆ విధంగా అనిపిస్తుంది కానీ అవన్నీ అంగాలు మాత్రమే. మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తు చేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనస్సును నియంత్రించేందుకు దోహదపడేవి అవి. మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించటం తపస్సుకి పరమావధి అని చెప్తున్నారు. అసలు తపస్సు అంటే ఏంటి? తపస్సు యొక్క లక్షణం ఏమిటి? దేన్ని దేన్ని తపస్సు అన్నారు? తపస్సులో ఎన్ని విధాలు ఉన్నాయి? ఏ విధమైన తపస్సుని ఏ ఏ గుణంతో పోల్చి చెప్పారు అని మనకి ఈ తపస్సు అనే దాంట్లో మనకి ఎన్నో విషయాలు ఆ తపశ్శక్తిని ఆ తపస్సు చేసే ఆ తపశ్శక్తితో రాక్షసులు శక్తుల్ని పొందారు, దేవతలు పొందారు, మహర్షులు పొందారు. ఎవరు తపస్సు చేసినా ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. ఎవరి గురించి చేస్తే వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. మరి అది ధర్మం, వాళ్ళ ధర్మం కనుక వాళ్ళు అనుగ్రహిస్తారు. మరి వీళ్ళు వాళ్ళ గుణాలను బట్టి కోరికలు కోరితే మరి ప్రత్యక్షమయ్యి అనుగ్రహించినందుకు కాను వరం ఇవ్వటం అనేది వాళ్ళ ధర్మం కనుక ఆ ధర్మాన్ని వాళ్ళు అనుసరిస్తారు. మరణం వద్దు అని కోరుకున్న రాక్షసులకు మాత్రం అది సాధ్యం కాదు గనక ఎలా మరణం వద్దో కోరుకోమంటారు? అనేక మంది అనేక రకాలుగా కోరుకుంటారు. కోరుకున్న వాళ్ళ యొక్క దుష్ట బుద్ధితో హింసిస్తే అందరినీ ఆ హింస నుంచి తప్పించటానికి భగవంతుడు ఆ వరానికి తగిన రూపాన్ని ధరించి వాళ్ళని సంహరించి బాధపడే వాళ్ళని భక్తులను రక్షిస్తాడు పరమాత్మ. ఇది తపస్సు. ఆ తపస్సు యొక్క శక్తి. ఏది దీక్షగా చేసినా అది తపస్సు కిందే వస్తుంది అని మనకి చక్కగా తెలియజేశారు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.